ఇక్కడ నీ లెక్క తప్పింది. కాబట్టి నా పద్ధతి మారింది. ఎంగిలి మనుషులతో నా ఎంగిలిని నేను పంచుకోను. మోసం చేస్తే అంత త్వరగా మర్చిపోను. చిలక్కొట్టిన జాంపండు మంచి రుచిగా ఉంటుంది అని ఎప్పుడో ఎవడో చెప్పాడు. బహుశా వాడికి ఎంగిలి తినటం అలవాటేమో. నాకు కాదు. ఐ హేట్ షేరింగ్. అది పొంటైనా లేదా పెళ్ళమైనా. ఏంటి మీరు అనేది? ఏంటి మీరు మాట్లాడేది? అరే ఏంటంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నా? నేనేమన్నానో నీకు అర్థం కాలేదా? లేదా తప్పు మాట్లాడానా? ఓ బద్రిగాడు, నువ్వు ప్రేమించుకోలేదా? పెళ్లి చేసుకోవాలి అనుకోలేదా? ఇది అబద్ధమా? ఇది అబద్ధమా? నిజం కాదా? ఈ విషయం నాకు చెప్పావా? లేదు, దాచేశావు. చెప్పకూడదు అనుకున్నావు. దట్ మీన్స్ మోసం చేద్దాం అనుకున్నావు. మా వదిన కనిపెట్టి బయట పెట్టింది కాబట్టి నాకు తెలిసింది. లేకపోతే ఎప్పటికీ తెలిసేదే కాదు. అంటే పెళ్లి తరువాత కూడా అఫైర్ కంటిన్యూ చేద్దాం అనుకున్నారా? నన్ను బకరాని చేద్దాం అనుకున్నారా? అంత అనుమానం ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? పగ పగ పగ. పెళ్లిలో ఎన్నోసార్లు నన్ను తిట్టి అవమానించిన ఆ ఏజే మీద ఈగోతో ఇవన్నీ తీరటానికి నాకున్న ఏకైక ఆయుధం, అస్త్రం నువ్వే. నన్ను బకరాన్ని చెయ్యాలనుకున్న నీకు, నీ ఫ్యామిలీకి రేపటి నుంచి నిద్ర లేకుండా చేస్తా. జనరల్గా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ నైట్ నిద్ర ఉండదు. కానీ నీకు ఎవ్రీ నైట్ విల్ బి ఏ ఫస్ట్ నైట్. ఆనందంతో కాదు, ఆవేదనతో, కన్నీళ్లతో, కష్టాలతో. నీ కష్టాన్ని కడుపులోనే దాచుకుంటావో, కన్నీళ్లతో
అందరి ముందు బయట పెడతావో నీ ఇష్టం. చాయిస్ ఇస్ యోర్స్. ఇంత షాక్ తర్వాత డెఫినెట్ గా వచ్చి నా పక్కన మంచం మీద పడుకో. కాబట్టి హ్యాపీగా ఒక మూలను కూర్చొని ఏడు. గుడ్ నైట్ టు మీ. బ్యాడ్ నైట్ ఫర్ యూ. భాను నీకప్పుడే ఎవరో అయిందా? తను ఏజే తాలి కట్టిన భార్య, నా కోడలు, మీకు అత్త. భాను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు, ఉండలేదు. అసలు అలా ఉండడం కూడా తన వల్ల కాదు జయమ్మా. కరెక్టే, భాను అలా ఉండలేదు, నిజమే. ఎందుకంటే మీరు తనకి ఆ అవకాశమే ఇవ్వలేదు. ఎప్పుడెప్పుడు తనని ఈ ఇంటి నుంచి వేరు చేద్దామా అని ఎదురు చూసారే తప్ప మీరు దాన్ని అత్తగా కాదు కదా, కనీసం సాటి ఆడపిల్లగా కూడా చూడలేదు. అదేంటి జయమ్మా, మేమేదో భానుని రాచి రంపాన పెట్టినట్టు మాట్లాడతారే? మీరెవ్వరూ దాన్ని ఏమీ అనలేదు. దాని జీవితం ఇలా తయారవ్వడానికి అదే కారణం. నేను మీ ఎవ్వరినీ తప్పు పట్టడం లేదు. నన్ను కొంచెం ఒంటరిగా వదిలేయండి. అది కాదు జయమ్మా. దక్ష, నువ్వు భోంచేసావు జయమ్మా? ఎవరు తింటే ఏమిటి, తినకపోతే నీకేమిటి? ఎవరు ఉంటే ఏమిటి, లేకపోతే నీకేమిటి? నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు చక్కగా తింటున్నావు. తిను ఏజే. ఇప్పుడేమైంది జయమ్మా? నేను అదే అడుగుతున్నాను. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమైంది? అందరి విషయం పక్కన పెట్టు. అసలు నీకేమైంది ఏజే? నేనుగానే ఉన్నాను జయమ్మా. మారటం నాకు రాదు, మారటం నా క్యారెక్టర్ కాదు. నన్ను నన్నుగానే చూసేవాళ్ళకి నేనేంటనేది తెలుస్తుంది. నేనంటే ఏంటో నాకంటే నీకే ఎక్కువ తెలుసు. తెలుసు ఏజే,
నా కొడుకు ఏది ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోడు అనే నమ్మకం ఉండేది. నీ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టం జయమ్మా. మరి భాను విషయం తనక్కడ కన్నీళ్లు కారుస్తోందిరా. సంతోషం నేర్పని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది. గెలుపు ఓటమి ఉండడానికి ఇదేమైనా ఆట? ఏజే జీవితం. జీవితం విలువ తెలిస్తేనే సంతోషమైన ఆనందమైన దక్కుతాయి జయమ్మా. ఇన్ని తెలిసిన నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావేజే? చెప్పేజే, సమాధానం చెప్పు. ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎందుకు అనుకుంటున్నావు జయమ్మా? సంతోషం అంటే ఏమిటేజే? ఖరీదైన కార్లలో తిరగడమా? ఇంకో 10 చోట్ల రెస్టారెంట్లు పెట్టడమా? ఆస్తులు పెంచుకోవడమా? ఇవన్నీ కాదేజే సంతోషం అంటే. ఓహో, నువ్వు సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి చాలా ఏళ్లైంది కదా. బహుశా దానివల్ల నువ్వు నీ చుట్టూ ఉన్నవే సంతోషాలు అనుకుంటున్నావు. అవన్నీ కావు ఏజే సంతోషాలంటే. చాలా కాలం తర్వాత హోలీ పండుగ రోజు నువ్వు మనస్ఫూర్తిగా నవ్వావు చూడు. అదే సంతోషం అంటే. దానికి కారణం భాను. నవమి రోజు మీ దంపతుల చేతుల మీదుగా రాముల వారి కళ్యాణం జరిగింది చూడు. అది ఆనందం అంటే. జయమ్మా, ఇంట్లోకి మొదటిసారి పోలీసులు వచ్చారు చూడు, దానికి కారణం భాను. నేను నేరస్తుళ్ళ 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాను చూడు, దానికి కారణం భాను. అంజలి పెళ్లిలో అందరి ముందు దేవయాని నన్ను నిలదీసింది చూడు, దానికి కారణం భాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి జయమ్మా. ఎక్కువగా ఆలోచించక జయమ్మా, త్వరగా తినేసి పడుకో. ఈ జయం ఏంటి ఇంకా భాను భజనే చేస్తుంది? తన గురించి ఈవిడ భోజనం మానేసి కూర్చుంది. ఈవిడిలాగే పంతం పట్టి భానుని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మంటే పరిస్థితి ఏంటి? ఛ, అలా జరిగే ఛాన్సే లేదు. ఏజే అంతమందిలో తీసుకున్న నిర్ణయం ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళినా తన నిర్ణయాన్ని మార్చుకోరు. ఫస్ట్ జయమ్మ మనసులో నుండి భాను అనే ముద్రని చెరిపేయాలి. అప్పుడు ఇంట్లో తన పేరే వినిపించదు. దయచేసి ఎవరు మాట్లాడకండి. అయిపోయింది, నా సహనం నశించిపోయింది. ఇందాకటి వరకు ఆ పేపర్స్ ని భాను ముందే చించేయాలనుకున్నాను. అమ్మా భాను, పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. కాస్త భోజనం చెయ్యమ్మా. నాకు ఆకలిగా లేదు నాన్న.
నా తలరాతి ఇలా రాసి పెట్టిందంతే. దానికి మీరెవ్వరూ బాధ్యులు కారు. ఒక రకంగా చెప్పాలంటే అంజలి పెళ్ళయ్యేదాకా నేనా ఇంట్లో ఉన్నాను అంటే దానికి మీరే కారణం. లేదంటే ఆయన పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన రోజే నన్ను ఇంటికి పంపించేసేవారు. ఇప్పుడు పంపించారు కాబట్టే సమస్య నా ఒక్కదాందే అయ్యింది. అప్పుడు పంపించుంటే పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండేవి. అంజలికి మనం ఇంత మంచి సంబంధం తీసుకురాలేకపోయేవాళ్ళం. నా జీవితం ఇలా అవ్వడానికి నా తప్పు లేదని నాకు కనిపించినా, దానికి కారణాలు నాకు కనిపించినా, ఎప్పటికప్పుడు పరిస్థితులు ఆ ఏజీ గారి దృష్టిలో నన్ను దోషిగానే నిలబెట్టాయి. నాన్న, ఇందులో ఆయన్ని కూడా తప్పు పట్టడానికి ఏమీ లేదు నాన్న. జరిగిన సమస్యలకు, అప్పుడు నువ్వున్న పరిస్థితులకు నీ దగ్గర సమాధానం ఉన్నప్పుడు నువ్వే ఒకసారి అల్లుడు గారితో మాట్లాడాల్సింది కదమ్మా. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరకదు నాన్న. ఆయన అంజలి పెళ్ళయ్యేదాకా నన్ను భరించడంలోనే అర్థమవుతుంది కదా నాన్న. ఆయన సహనం, ఆయన గుణం, ఆయన గొప్పతనం. జరిగిన పరిణామాలకు నా దగ్గర సమాధానాలు ఉన్నా ఆయన మాత్రం వినే స్టేజ్ దాటిపోయారు నాన్న. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఒక ఊరి పెద్ద మనిషే ఇంకో ఊరు వెళితే బంటులా ఉంటారంటారు. అలాంటిది ఓ ఇంటి ఆడపిల్ల గడప దాటి అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఎలా నడుచుకోవాలో తెలియకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాళ్ళదేమన్నా మామూలు కుటుంబమా? ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఏ ఊరెళ్ళినా ఏజే గారి పేరు చెప్తేనే మర్యాదలు చేసే కుటుంబం. కన్యాకుమారి, నోటికి ఏదో వస్తే మాట్లాడుకో. సమయం సందర్భాలతో సంబంధం లేకుండా వాగుతూనే ఉంటావా? ఆవిడ గారిని ఏదన్నా ఒక్క మాట అంటే మాత్రం ఈయన గారికి ఓ రోషం పొడుచుకొచ్చేస్తుంది. అమ్మ పెట్టను పెట్టదు, అడుగు తిననివ్వద్దు అన్నట్టు ఏది మంచో ఏది చెడో మీరు చెప్పరు, నన్ను చెప్పనివ్వరు. కన్యాకుమారి, మతి లేకుండా మాట్లాడుకు. కాసేపు నోరు మూసుకుని లోపలికెళ్ళు. వెళ్తాను. మీ ఇద్దరి అర్థం లేని పనుల వల్లే దాని కాపురం ఇలా తయారైంది. మీరిద్దరూ మాట్లాడుకుని ఇంకేం వెలగబెడతారో వెలగబెట్టండి. దాని వాగుడు గురించి నీకు తెలుసు కదమ్మా. దాని మాటలేం పట్టించుకోకు. నీ జీవితం నిలబెట్టలేక నేను ఓడిపోయాను. ఓ తండ్రిగా నీకు నేను తోడుగా ఉంటాను. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. కాస్త ఎంగిలిపడమ్మా.